ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆన్లైన్ లెర్నింగ్ కావచ్చు, ఫ్లెక్సిబుల్ స్టడీ అవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొలాంగ్డ్ అకాడమిక్ సైకిల్స్. అంటే ఖచ్చితంగా ఇన్ని గంటల క్లాస్ రూమ్‌లో కూర్చోవాలి, ఇన్ని గంటలు ఇన్ని సబ్జెక్టులు చదవాలి, ఇవన్నీ పక్కన పెట్టి ఆన్లైన్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. సంజీవ్ సన్యాల్ గారు ఇదే విధంగా కాలేజ్ ఎక్స్‌పీరియన్స్, ఆయన తన కాలేజ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పి, నేను కాలేజ్‌లో పెద్దగా నేర్చుకుందేమీ లేదు. ఎర్లీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పిల్లలకి చాలా అవసరం. స్టడీ అంటే మాడ్యులర్ స్టడీస్ కూడా ఎంతవరకు చదవాలో ఆ స్కిల్ నేర్చుకోవటం, మళ్ళా వర్క్ చేసుకోవటం, ఎక్స్‌పీరియన్స్ లెర్నింగ్ కానీ, ఎర్లీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ యాస్పిరెంట్స్‌కి చాలా అవసరం. దాంతో పాటు రియలిస్టిక్‌గా ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రియలిస్టిక్‌గా ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా 21st సెంచరీ భవిష్యత్ నీడ్స్‌ని ఆలోచించి ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఒకటే చోట స్టక్ అయిపోకూడదని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుందనమాట. అంటే యూపీఎస్సీకి రావాలి కరెక్టే, కానీ యూపీఎస్సీ ఎవరైనా యాస్పైర్ చేస్తుంటే అతి తొందరగా రాంగానే ఒక 2, 3 సంవత్సరాలు టైం ఇచ్చి కంప్లీట్ చేసుకోవాలి. వీలైతే డిగ్రీ చదివేటప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. అలా కాకుండా యూపీఎస్సీ కోసం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెడితే మాత్రం ఇక మీదట మాత్రం భవిష్యత్ టెక్నాలజీలో టైం వేస్టే. కాబట్టి అతి తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూపీఎస్సీ యాస్పిరేషన్ అంటే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవడం మంచిదని చెప్పి కూడా ఆయన ఉద్దేశం అనమాట. ఒకవేళ గనక యూపీఎస్సీ చేయాలి, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే గనక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తులో టైం వేస్ట్ కాకుండా ఉంటుందని కూడా ఈ చర్చలో చాలా మంది డిస్కస్ చేస్తున్నారు.